బండి సాయి భైరత్ పైన కీలకమైనటువంటి సెక్షన్లు నమోదు చేసిరు. దాదాపు 7 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు అవి. కొన్ని సందర్భాలలో కేసు తీవ్రత ఎక్కువ ఉంటే లైఫ్ పడుతుంది. లైఫ్ అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి. కొన్ని సందర్భాలలో ఉరిశిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందట. మరి ఈ కేసు తీవ్రతను బట్టి ఆ శిక్షలు ఆ విధంగా ఉంటాయి అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ టైం రికార్డ్ చేసిరు. రికార్డ్ చేసిన తర్వాత ఏదైతే సెక్షన్ ఉంటాయో ఆ సెక్షన్లను ఆల్టర్ చేసిరు. అమ్మాయి స్టేట్మెంట్ సెకండ్ టైం రికార్డ్ చేసిన తర్వాత లేదు కేసు తీవ్రత బాగానే ఉన్నది, అమ్మాయిని నిజంగానే ఇబ్బంది పెట్టిండు, ఆల్కహాల్ దాపిచ్చి అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు, తర్వాత పొద్దున కూడా తెల్లవారుజామున కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట. అమ్మాయి వద్దని మొత్తుకుంటుంటే కూడా ఆ అమ్మాయిని రకరకాలుగా వేధించిండు, ఇబ్బంది పెట్టిండు, మానసికంగా అమ్మాయిని బాగా డిస్టర్బ్ చేసిండు అనేది వినబడినటువంటి అంశం. సో సాయి భగీరథ్ కూడా ఒప్పుకున్నాడట తన తప్పును తాను, ఆయన నిజంగానే తప్పు చేసిన అని చెప్పి భగీరథ్ ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్న అంశం. అయితే దీంట్లో ఇంకో చర్చ ఏంటంటే బండి సాయి భగీరథ్ను పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు. ఒక 10 రోజులు మా కస్టడీకి కావాలి, మేము అన్ని విషయాలు బయట పెడతాం, అన్ని విషయాలు మేము కనుక్కోవాలి, ఏం జరిగింది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటే టైం పడుతుందని చెప్పి పోలీసులు బండి సాయి భగీరథ్ ఒక 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అడుగుతా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చగా. కస్టడీ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇక పోలీసులు వాళ్ళ స్టైల్లో మొత్తం కూడా కనుక్కుంటారు, విచారణ చేస్తారు, అసలు ఏం జరిగింది ఏం కథ అనేది బండి భగీరథ్ మొత్తం కూడా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కొన్ని సందర్భాలలో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అంటే ఆ ఫామ్ హౌస్కి బండి భగీరథ్ని తీసుకుపోయి అసలు మీరు ఎక్కడ కారు దిగిర్రు, కారు దిగి ఎక్కడికి పోయిర్రు, ఏం చేసిర్రు, ఏం కథ, ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది బండి భగీరథ్ మొత్తం అడిగి ఫామ్ హౌస్ తీసుకుపోయి రీకన్స్ట్రక్షన్ చేస్తారు సీన్. అంటే సేమ్ కారులో కూర్చున్నాడు, కారులో దిగినాక అమ్మాయిని లోపల తీసుకుపోయి ఏం చేస్తాం ఏం కథ అని చెప్పి మొత్తం ఒక స్టేట్మెంట్ లాగా రికార్డ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. మనం పెద్ద సినిమాలు చూస్తాం కదా, సినిమాలలో కూడా రీకన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సీన్ ఎట్లా జరిగింది ఏం కథ గతంలో అనేది మళ్ళీ ఒకసారి షూట్ చేస్తారు. సేమ్ బండి సాయి భగీరథ్ కూడా ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ రోజు రాత్రి 31 2025 డిసెంబర్ ఏం జరిగింది అనేది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది వినబడుతున్న అంశం. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది,